సామెతల గ్రంథము 25వ అధ్యాయము సామెతల గ్రంథము 22వ వచనాన్ని నేనే చదువుతాను, గమనించండి. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిను, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చు. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో అట్లు చేయుట చేత, ఎట్లు చేయుట చేత, అట్లు చేయుట చేత అంటే ఎట్లు? పైన వచనంలో చెప్పబడినట్లుగా చేయుట చేత. పైన చెప్పబడిన వచనంలో ఏమనుంది? నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీదకేమో ఏమొస్తుంది? నిప్పులు కుప్పగా పోసే అవకాశం ఉంటుంది. అందుకు దేవుడు నీకేం చేస్తాడు? డానియేలుకి ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. ఇది యాక్చువల్గా మన పగవాడు ఎవడైనా ఒకడు ఉన్నాడు అనుకోండి, మనం అంటే మనకి పడనివాడు మన పగవాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, వాడికి ఆకలేస్తే అన్నం పెడతావా? పగవాడికి ఇప్పుడు పగవాడంటే ఎవరు? శత్రువు. శత్రువుకి అన్నం పెడతావు నువ్వు? ఎప్పుడు పెడతావు? పాత నిబంధనలు పెడతావు, కొత్త నిబంధనలు పెడతావు? కొత్త నిబంధనలు. పాత నిబంధనలు సరే, అది దేవుడు లెక్క, అది మంద కాదుగా. మనుషులుగా పాత నిబంధనలో శత్రువే. ఇప్పుడు యేసు ప్రభు వారు పాత నిబంధనలో ఏముందని చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో, నీ పొరుగు వాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. ఇది కొత్త నిబంధనలో ఉన్న విషయం. పాత నిబంధనలో ఏం చేయమన్నాడు? శత్రువులను ద్వేషించమన్నాడు, పొరుగు వారిని అని పాత నిబంధనలో ఉంది. రాయబడిన మాట మీరు విన్నారు కదా అంటే పాత నిబంధనలు ఏముంది? శత్రువుల్ని ద్వేషించమని ఉంది. కానీ సొలొమోను భక్తుడు సామెతలు 25వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ పగవాడు ఒకవేళ ఆకలి కొనుంటే ఏం చేయమన్నాడు? యాక్చువల్గా అయితే పాత నిబంధన ప్రకారం ద్వేషించాలి కదా. కానీ ఇప్పుడు ఈయనేమంటున్నాడు? భోజనం పెట్టమంటున్నాడు. ఒకవేళ అటు దప్పిగా ఉన్నాడు అనుకో, ఏం చేయమంటున్నాడు? దాహం ఇమ్మంటున్నాడు. ఎందుకు అట్లాగా? అట్లు చేయుట చేత వాని తల మీదకి నిప్పులు కుప్పగా. ఎందుకు వాటి తల మీదకి ఎలాగా అంటే, ఇప్పుడు విషయం ఏంటంటే ప్రభునందు పిల్లరా, మీరు ఎవరికో వాళ్ళే మీరు పగ తీర్చుకోవద్దు. దేవుడు ఏమన్నాడు? పగ తీర్చుట నా పని. మీరైతే పగ తీర్చుకోవద్దు. మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలి? ఆకలేస్తే ఆడికి అన్నం పెట్టాలి. ఇంకేం చేయాలి? దాహం వేస్తే మంచిళ్ళు ఇవ్వాలి. కీడుకి ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు అన్నాడు. చెయ్యొద్దు అన్నాడు మనల్ని. అలా చేయడం ద్వారా ఏమవుద్దంటే వాడి తల మీదకే నిప్పులు కుప్పగా పోసే అవకాశం ఉంది. ఎప్పుడు? నువ్వు వాడిని ద్వేషిస్తే కనుక ఆ కార్యం జరగదు. నువ్వు నీ పగవాడిని, నీ శత్రువును నువ్వేమనవసరంలా, వాడంతలాడే నశించిపోతాడు. ఎలాగా? నువ్వు వాడు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టి, దాహం వేసినప్పుడు నీళ్ళు ఇస్తే ఆటోమేటిక్గా వాటి తల మీదకి నిప్పులు కుప్పబడితే, తల మీద నిప్పులు కుప్పబడితే ఏమవుద్ది? మొత్తం కాలిపోయి నశించిపోతాడు. కానీ అలా నువ్వు చేయటం ద్వారా దేవుని వలన నీకేం కలుగుతుందంటే ప్రతిఫలము కలుగునట.
ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే దేవుడు మనకి ఏమిస్తాడు? చాలామంది ఈనాడు దేవుని ద్వారా ప్రతిఫలమును పొందాలని, దేవుని కుమారులము మేము అనిపించుకోవాలని చాలామందికి ఇష్టం. అవునా కదా? ఇష్టమా కదా? దేవుని కుమారులు అవ్వడం అంత ఈజీయా? దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం అంత పొందడం అంత సులభమా? ఇప్పుడు చదవడానికి సులభము, నేను చేస్తానని చెప్పడం సులభం, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికల్లా చేస్తావా అని నేను చెప్పేది. అది ప్రాక్టికల్గా నీ శత్రువుకి ఆకలేస్తే భోజనం పెడతావా? నీ వల్ల కాదు. ప్రాక్టికల్గా చెప్తున్నా. మామూలుగా అయితే పెడతా. మా మేనకోళ్ళు ఉంది, మా చెల్లి వాళ్ళ అమ్మాయి. మా ఇంటికాడ ఉన్నప్పుడు చిన్నప్పుడు అది అటు ఇటు తిరిగి చిన్నగా అటు ఇటు నడుస్తుంటే మా అమ్మ దాంతో మాట్లాడుతుండేది. అమ్మ సూసన్, మావయ్యకి పెద్ద అయిన తర్వాత నువ్వు పేపర్ కొని పెడతావంటే పేపర్ కొని పెడతాను. మావయ్య మీ ఇంటికి వస్తే భోజనం పెడతాను, మా ఇంటికి వస్తే భోజనం పెడతాను. వాళ్ళ నాన్న పేపర్ చదువుతుండేవాడు, నాకు కొనిపెట్టమని అడిగితే అది కొనిపెడతానండి. అంత చిన్నప్పుడు ఏం తెలుసా? తెలీదు. ఏమైనా చేస్తూ ఉంటారు చిన్నప్పుడు. అదనే కాదు, ఎవరైనా సరే ఏమైనా చేస్తుంటారు. కొంచెం పెద్ద అయిన తర్వాత అడుగు, నాకే లేదు తింటానికి, మరి నీకు పెట్టాలి. నేను జనరల్గా స్వభావం చెప్తున్నాను. అవునా? మన స్వభావం వేరు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే చాలా క్లారిటీగా ఉంటాడు దేవుడు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు ద్వారా చెప్పిన మాట నేను చదివినప్పుడల్లా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి మాటలో ఉన్న లోతు అర్థమైతే మనకి ఇంకంతే కుదేలైపోతాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చెయ్యలేడు అని పౌలు భక్తుడు చెప్పిన మాట. అంటే దేవుని స్వభావం ఏంటి? ఇంకా అసలు మెయిన్ చెప్పాలి. ఎగ్జాక్ట్లీ మెయిన్ ఏంటి? దేవుని స్వభావం ప్రేమ. ప్రేమకు విరోధముగా ఏం చేయలేడు. అంటే ఎంతైనా ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అది ఆయన స్వభావం. అందరినీ ప్రేమిస్తాడు. ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నా. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఎలాంటి వాళ్ళు దేవుడికి తెలుసా తెలియదా? అప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాస్తే కరెక్ట్ అది ప్రతి ఓడి స్వభావం తెలుసు. ఇప్పుడు ద్వేషిస్తున్నాడు ఒకడు, ఎవడో యేసు ప్రభుని తిడుతున్నాడు. వాక్య ప్రకారం వాడికి కూడా ప్రభు ఎవడు? అట్లా రాస్తే కుదురుద్దా? కానీ అలాగే రాసుకుంటాడు ఆయన. ఎందుకు? ఆయన స్వభావం ఏంటంటే తిట్టినోడు కూడా ఈయనే ప్రభు, దాన్ని ఆయన కూడా ఓకే అంటాడు. అది ఆయనలో ఉన్న స్వభావం. మన స్వభావం ఏంటి? అంత తొందరగా ఏది మనం ఎవరు నోటితో చెబుతాం, కానీ దాని ఆచరణ చేయలేం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మనలో చాలామంది సత్య సంబంధులము అని అనుకుంటుంటాం కదా. సత్య సంబంధమైన సంఘములో ఉన్నాము. ఎందుకు? మన బ్యానర్ మీద ఏమని రాసి ఉంటుంది? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నదని రాస్తాం. అంటే ఇప్పుడు మనం ఏ సంఘంలో ఉన్నాం? సత్య సంబంధమైన సంఘంలో ఉన్నాం. మన ప్రవక్త ఎవరు? సత్య సంబంధమైన ప్రవక్త, సత్య ప్రవక్త. పాస్టర్ గారు ఎవరు? సత్య సంబంధమైన పాస్టర్ గారు. ఇప్పుడు నువ్వెవరు? నేను సత్య సంబంధిని అని చెప్పుకుంటాం కదా. మీరు భూ సంబంధుల, ప్రకృతి సంబంధుల, ఆత్మ సంబంధుల, సత్య సంబంధుల అంటే ఏం చెప్తాం? మనమందరం రక్త సంబంధులం కాదు. మనందరం
సత్య సంబంధులు అని చెప్పా చాలాసార్లు చెప్పే కదా. మనందరం సత్య సంబంధులు. మనం ఎవరికి తెలియదు, ఎవరెవరు ఏదో ఊరు వచ్చాం ఇక్కడ ఉన్నాం. కానీ మనకున్న సంబంధం ఏంటంటే మనం అందరం సత్య సంబంధం చెప్తాం కదా ఇలాగా. కానీ బైబిల్ అలా చెప్తూ ఒప్పుకోదు. బైబిల్ ఏం చెప్తుందంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము, ఇందు వలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము అన్నాడు. ఎందువలన అంటే అర్థం ఏంటి? నోటితోనూ మాటతోనూ కాక దేంతో ఉండాలి? క్రియతో ఉండాలి. 17లో ఏం చెప్పాడు? ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరులు లేమి కలుగుట చూచి. నాకు ఈ వచనం చదివినప్పుడల్లా 13 ఏళ్ల క్రితం గుర్తొస్తుంది చాలా. దేవుడు అయ్యగారు ఇక్కడికి, ఓఫీర్ అయ్యగారు ఇక్కడికి సేవకు పంపిస్తే ఇక్కడున్నోళ్ళు ప్రతాపల్లా, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రభునందు ప్రియులరా సేవకు వచ్చి ఇక్కడ సేవ నేను చేస్తుంటే, మరి అంత దూరం నుంచి విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాడు, సేవ చేస్తున్నాడు. వాళ్ళు తిన్నాడా ఉన్నాడా, అసలు ఏంటి పరిస్థితి? భార్య పిల్లలు అక్కడ ఉన్నారు, ఈయన ఇక్కడే ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. తిన్నాడో లేదు, ఉన్నాడో లేదు, అసలు ఏం చేస్తున్నాడు? రూమ్ గద్దె కట్టుకుంటున్నాడు లేదా? ఉన్న విశ్వాసులే 3. అప్పుడు మనం ఎంతో ఈయనకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జీవనోపాధి కలిగి ఉన్నారు కాబట్టి. మరి నేను ఒక్కడినే ఇక్కడికి వచ్చి భార్య పిల్లలు ఎవరు లేకుండా సేవకు వచ్చినప్పుడు మరి నా పరిస్థితి ఏంటి? సమృద్ధిగా ఉందా? అప్పుడు ఎవరు సహకరించాలి? ఉన్న 3-4 ఉద్యోగం చేసుకుంటూ సేవకు వచ్చిన వాడికి నాకు మాత్రం ఏమాత్రం సహకారం ఇవ్వకపోతే అప్పుడు నేను పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులు ఈ జోళ్ళకి ఇంటికాడి నుంచి వాళ్ళు నాకు అద్దెకి డబ్బులు పంపించి తినడానికి పంపించున్నటువంటి ఆ రోజులు జ్ఞాపకం వస్తాయి. కానీ వీళ్ళు కనీసం వాక్యంలో చెప్పినట్లు ఆ సహోదరుని మీద లేమి కలుగుట చూచి, అరే పాస్టర్ గారికి డబ్బులు ఉన్నాయో లేదో, ఛార్జీకి ఉన్నాయో లేదో, సేవ పరిస్థితి ఏంటో అని ఆలోచన లేకుండా నన్నే 30,000 అప్పు అడిగారు. నా పరిస్థితి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళేమి కలిగి ఉండట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపకయో వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. అందుకనే ఆ పరిస్థితులు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడే అనుకున్నా, వీళ్ళెవ్వరు సత్య సంబంధులు కారు. సత్యసంబంధులు కాదు వీళ్ళెవరు? కరెక్ట్గా చెప్పాలి, అది లోక సంబంధులు కాదు. పాపం వాళ్ళు ప్రార్థన బాప్తిజం తీసుకున్నారు, ప్రభువులో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు లోక సంబంధులు, ప్రకృతి సంబంధులు అనలేం కదా. అబ్బాయి ఇంకా క్లారిటీగా ఉండాలి. వీళ్ళది సత్సంబంధులు కాదు. ఎందుకంటే ఇలా కనికరం కూడా చూపని సత్సంబంధులు ఎలాగంటారు? వాళ్ళు చెప్పుకుంటారు మేము అగాపే సంబంధులు అని. కాదు, వీళ్ళందరూ ఓఫీర్ గారికి అభిమానులు మాత్రమే. ఓఫీర్ గారికి అభిమానులు మాత్రమే. అది అగాపే ఓడు అని అంటే ఎలాగుండాలో 4 లక్షణాలు చెప్పాడు అయ్యగారు. ఆ 4 లక్షణాలు కలిగినోడు అగాపేవాడు. ఆ 4 లక్షణాల్లో ఏ ఒక్కటి లేకపోయినా వాడు అగాపేవాడు కాదు. వాడు ఓన్లీ ఓఫీర్ గారికి అభిమాని మాత్రమే. అభిమానులు చాలామంది ఉన్నారు అయ్యగారికి. ముస్లిమ్స్లో ఉన్నారు, బ్యాపనోళ్ళలో ఉన్నారు, హిందూస్లో ఉన్నారు,
చాలామంది విదేశీయులకి విదేశీ అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ మరి ముస్లిం అభిమాని ఉన్నాడు, అతన్ని సత్సంబంధి అంటే బాగుంటుంది. కాబట్టి సత్య సంబంధి వేరు. ఈ 4 లక్షణాలు లేనివాడు అసలు ఎట్టి పరిస్థితుల్లో అగాపేవాడే కాదని ఓఫిరి గారు నాకు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు సత్సంబంధులు కాదని. ఎందుకంటే జీవనోపాధి ఉంది, లేని కలుగుడ్డ చూసి కూడా కనీసం కనికరం ఉండదు. ఇట్లాంటి వాళ్ళు మాత్రం దేవుని ప్రేమ కావాలి, ప్రతిఫలాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. ఎలా వస్తాయి? ఇంకా నువ్వు కనీసం ఇట్లాంటి వాడికి చెయ్యవు, శత్రువుకి ఏం చేస్తావు? అసలు చేయవు. కాబట్టి చేస్తానని చెప్పద్దు. క్రియలో చూపించిన తర్వాత నోటితో కాక మాటతో కాక క్రియ ద్వారానే నువ్వు నిరూపించబడినప్పుడు దానిని బట్టి మనం సత్య సంబంధులమని ఎరుగుదాం. అలా చేసి దేవుని ఎదుట ప్రతిఫలం పొందుదాం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు నాతో మాతో మాట్లాడి ఈ వారమంతా మేము ఎలా జీవించాలో, సత్య సంబంధులం ఎట్లా కావాలో, నీ కనికరం ఎలా పొందాలో, నీ దగ్గర ప్రతిఫలం పొందుటకు మేము ఏం చేయాలో మాకు నేర్పించి చూపించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరిని చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, వారి ప్రతి అవసరత క్రీస్తు యేసు నామములో తీర్చిపెట్టమని మా కొరకు తొలగదానగిన పరిశుద్ధ నజరుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మించని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంత వరకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకి శిలువ రక్తమునకి ప్రభు యేసునామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.